ఎర్లీ మార్నింగ్ స్విగ్గీ యాప్ ఓపెన్ చేస్తే పర్ ఆర్డర్‌కి 55 రూపీస్ ఇస్తున్నామని చెప్పి వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు భయ్య. ఇంగ లేసిన వెంటనే వాష్‌రూమ్‌కెళ్ళి వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయాను భయ్య. ఈ రోజంతా స్విగ్గీలో పని చేయాలంటే మన దగ్గర పవర్ బ్యాంకు, ఎక్స్‌ట్రాస్ కొన్ని యాక్సెసరీస్ ఉండాలి కదా! అవన్నీ రెడీ చేసి పెట్టుకొని ఇంటి నుంచైతే మూవ్ అయిపోతున్నాను భయ్య. ఇంటి నుంచి బయటికి రాగానే స్విగ్గీ యాప్ ఓపెన్ చేశాను. ఇక్కడ ముందు చెక్ చేసుకున్నాను. ఈరోజు ఎంతుంది ఆఫర్ అని చెప్పి 55 రూపీస్ చూపిస్తున్నారు. ముందైతే షిఫ్ట్ ఓపెన్ చేసేసి నేను ఎన్ని గంటలు లాగిన్‌లో ఉండాలి అనుకుంటున్నానో అన్ని స్లాట్స్ అయితే బుక్ చేసుకున్నాను భయ్య. స్లాట్స్ బుక్ చేసుకున్న తర్వాత లాగిన్‌లోకి వెళ్ళాను. బుకింగ్ రావట్లేదు ఏంట్రా అని 10 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత నేను జోన్ చెక్ చేసుకున్నా. జోన్ చెక్ చేసుకున్న తర్వాత తెలిసింది నేను ఔట్ ఆఫ్ జోన్‌లో ఉన్నాను. జోన్ లోపలికి వెళ్తేనే నెక్స్ట్ ఆర్డర్ వస్తుంది అనేది. ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే షూస్ వేసుకొని ఇక డైరెక్ట్ నేను నా జోన్‌లోకి అయితే వెళ్ళిపోతున్నాను భయ్య. జోన్‌లోకి ఇలా ఎంటర్ అయ్యానో లేదో ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది భయ్య. ఆర్డర్ అమౌంట్ వచ్చేసరికి 60 రూపీస్ ఫస్ట్ ఆర్డర్ ఇన్‌స్టామార్ట్ నుంచి వచ్చింది. ఇక్కడ నుంచి 2.5 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. ఈరోజు ఎలాగైనా సరే వెయ్యాలి లేదా 1500 సంపాదించాలని చెప్పి ఇంకెక్కడ ఆలస్యం చేయకుండా డైరెక్ట్ ఇన్‌స్టామార్ట్‌కి వచ్చి ఆ మెటీరియల్ అయితే పిక్ చేసుకున్నా భయ్య. నావిగేషన్ ఉపయోగించుకొని డైరెక్ట్ కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్‌కి అయితే వచ్చేసాను భయ్య. యాప్‌లో కరెక్ట్‌గా లొకేషన్ పెట్టలేదని మళ్ళీ కస్టమర్‌కి కాల్ చేసి మళ్ళీ ఆ అపార్ట్‌మెంట్ ఎక్కడుందో వెతికి కస్టమర్‌కి వెళ్లి డెలివరీ చేశాను భయ్య. అలా నా మొదటి ఆర్డర్ కంప్లీట్ చేసుకున్నా. 60 రూపీస్ అయితే వచ్చేసాయి భయ్య. ఫస్ట్ ఆర్డర్ కంప్లీట్ చేసిన తర్వాత అర్థమైంది. ఇలాంటి రూ. 60 ఆర్డర్ ఎన్ని కంప్లీట్ చేస్తే రూ. 1000 వస్తాయిరా బాబోయ్! ఈ రోజు నా దోల తీరిపోవడం ఖాయం అని చెప్పేసి. ఆర్డర్‌లు వేగంగా కంప్లీట్ చేసేసి రూ. 1000 ఎర్నింగ్ చేసేద్దాం అనుకుంటున్నాను భయ్య. కానీ ఈ ట్రాఫిక్, ఎండ వల్ల ఆర్డర్‌లనేవి వేగంగా కంప్లీట్ చేయలేకపోతున్నాను భయ్య. ఒకవైపు నుంచి ఆకలి, మరోవైపు నీరస, మరోవైపు నుంచి ఎండ, మరోవైపు నుంచి ట్రాఫిక్ ఇవన్నీ చూస్తుంటుంటే ఎక్కడ వడదెబ్బొచ్చి పడిపోతానని చెప్పి భయమేస్తుంది భయ్య. ఒక రోజుకి నాకు ఇన్ని చుక్కలు కనిపిస్తుంటే ప్రతిరోజు స్విగ్గీ, జొమాటో చేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచిస్తూనే భయంగా ఉంది భయ్య. నిజానికి వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ భయ్య. మనందరికీ సర్వీస్ చేస్తున్నందుకు. ఈ రోజు వచ్చిన ఆర్డర్ వచ్చినట్టు కంప్లీట్ చేశాను భయ్య. ఏ ఆర్డర్ కూడా నేను రిజెక్ట్ అయితే చేయలేదు. రెస్టారెంట్ కి రాగానే స్విగ్గీలో ఐ హావ్ టు రీచ్ అని నోటిఫికేషన్ ఇస్తే ఫుడ్ రెడీ అని చూపిస్తుంది భయ్య. రెస్టారెంట్ లో మాత్రం ఫుడ్ లేదు భయ్య. 10-15 నిమిషాల తర్వాత ఇస్తున్నారు. ఏంటి భయ్య ఇలా చేస్తున్నారంటే స్విగ్గీలో కంప్లైంట్ చేసుకుని భయ్య అంటున్నారు భయ్య వీళ్ళు. ఈ రోజు ఎలాగైనా సరే లేదా 1500 సంపాదించాలని చెప్పి ఆర్డర్ మీద ఆర్డర్ కంప్లీట్ చేస్తూ టైంని మర్చిపోయాను భయ్య. 12 గంటలకు తినాల్సిన అన్నం అసలు ఇప్పటిదాకా తినలేదు భయ్య. టైం 4 అవుతుంది భయ్య. చేతిలో రకరకాల ఫుడ్లు, కళ్ళ ముందు రకరకాల హోటల్స్ కానీ తినలేని పరిస్థితిలో ఉన్నా భయ్య. మన స్విగ్గీ డెలివరీ పార్ట్నర్స్ ఆన్ టైం కి డెలివరీ చేస్తారు కానీ ఆన్ టైం కి మాత్రం తినలేని పరిస్థితిలో ఉంటారు భయ్య. గడియారంలో ఉన్న బుల్లైనా ఆగిపోతుందేమో కానీ నేను మాత్రం అలుపు ఎరగకుండా కంటిన్యూస్ గా ఆర్డర్ కొడుతూనే ఉన్నా భయ్య. నాకు తెలియకుండానే రాత్రి అయిపోయింది భయ్య. రాత్రిలో సర్జన్ చెప్పి ఒక ఆర్డర్ కి రూ. 100 ఇచ్చింది భయ్య. ఇలానే ప్రతిరోజు ఆఫర్ ఇస్తే బాగుంటుంది భయ్య. కానీ వీళ్ళు ఎవరు భయ్య. ఈ రోజు ఎలా అయినా సరే 1500 ఎర్నింగ్స్ చేద్దాం అనుకున్నా భయ్య. కానీ ఎర్నింగ్స్ అయితే 1500 చేయలేకపోయింది భయ్య. 1200 ఎర్నింగ్స్ వచ్చాయి భయ్య. అప్పటికే నేను 9 అవర్స్ లాగిన్ లో ఉన్నాను. అప్పటికే నా పులుసు కారిపోయింది భయ్య. స్విగ్గీ డెలివరీ పార్ట్నర్ రూ. 1000 కోసం ఎంతలా కష్టపడుతున్నాడో ఫుల్ డెడికేటెడ్ వీడియో చేశాను భయ్య. యూట్యూబ్ లో ఉంది. మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో చూడొచ్చు. మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరో మంచి రీల్తో మీ ముందుకు వచ్చేస్తాను.